నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దాడులు కావచ్చు, తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వీటన్నిటిపైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దోపిడీ వ్యవహారాలపైన కూడా మాట్లాడడానికి, మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రక్షణ వేదిక అధ్యక్షులు చింతల విజయ్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వీటన్నిటిపై కూడా డిస్కషన్ అయితే పెడదాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. బాగున్నారా? బాగున్నా. తెలంగాణ ప్రజల అస్తిత్వ హోమం కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అవునన్నా. పెడదాం అనుకుంటున్నారు. ఎందుకు పెడదాం అనుకుంటున్నారు? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? తెలంగాణ ప్రజల అస్తిత్వ హోమం ఎందుకోసం అంటే తెలంగాణ బిడ్డలు బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్ళీ రైతులు కోల్పోయిన భూములు దక్కాలని, రైతులు పండిస్తున్న పంట భూములు ఏవైతున్నాయో మళ్ళీ పచ్చని పంట పొలాలతో ఉండాలని, తెలంగాణ ప్రజల బాగు కోసం పెడుతున్న హోమం. దాని తర్వాత ఆర్థిక దోపిడీ వ్యతిరేకంగా చేస్తున్న హోమం. ఓకే, ఆర్థిక దోపిడీ అని చెప్తున్నారు కాబట్టి, అంటే మార్వాడీలు ఆర్థిక దోపిడీ చేస్తున్నారని చెప్పి కూడా మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అంటే వాళ్ళ వల్ల ఎందుకు మీరు వాళ్ళ గురించి ఇలా మాట్లాడాలనుకుంటున్నారు? అంటే వాళ్ళ వల్లనే హిందుత్వం బతుకుతుంది, వాళ్ళ వల్లనే హిందుత్వం ఇంకా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు బీజేపీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా వచ్చిన మార్వాడి ఉద్యమంలో కూడా ఇదే మాటలు వస్తున్నాయి. ఎందుకు వాళ్ళపైన మీకు అంత? మీరు రెండు విషయాలు అడిగారు ఇక్కడ. ఆర్థిక దోపిడీ వాళ్ళ వల్లే జరుగుతుంది ఎందుకన్నారు. ఆర్థిక దోపిడీ జరుగుతుంది వాళ్ళ వల్ల. ఇట్లా ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం పూర్తి కబ్జా చేసేసారు వాళ్ళు. ఓకే, ఈరోజు వాణిజ్య సముదాయాలు పూర్తి వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి, వ్యాపార సముదాయాలు మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. ఈరోజు పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తండా స్థాయి వరకు కూడా వాళ్ళ షాపులే ఉన్నాయి. ఈరోజు రోడ్డు లేని మనకు పట్టణం ఉండొచ్చు, అదే తండా ఉండొచ్చు, గ్రామం ఉండొచ్చు, కానీ మారుడి షాపు లేని గ్రామం ఎక్కడ లేకుండా అయిపోయింది. అంటే పూర్తిగా వాళ్ళ కబంధాస్తాల్లోకి వెళ్ళిపోయింది వ్యాపారం పూర్తిగా. ఇక ఈరోజు విద్యలోకి వచ్చారు, వైద్యంలోకి వచ్చారు, ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. తయారీ ఇండస్ట్రీ ఉంది, పూర్తి వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది. ఇక్కడ మన చేతిలో మన చేతిలో ఏముంది? మన భాగస్వామ్యం ఏముంది చెప్పండి? మేము ప్రశ్నించొద్దా? మేము మాట్లాడొద్దా? మేము అడగొద్దా? అసలు మా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా హక్కులు ఎక్కడ ఉన్నాయి? అసలు మా భాగం ఎక్కడ ఉంది? మరి మాకు ఇండస్ట్రీ ఎందుకు లేదు? మరి మాకు వాణిజ్య సముదాయాలు ఎందుకు లేవు? మాకు షాపులు ఎందుకు లేవు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు లేవు రాష్ట్రంలో? మరి సాధించుకున్న తెలంగాణ ఎవరికి ఉపయోగపడుతుంది? మేము పోరాడద్దాం. మరి పోరాడినంత మాత్రాన ఇవన్నీ మన చేతికి వస్తాయని చెప్పి ఏమన్నా మనకి రాసి పెట్టారా? అట్లేం లేదు కదా. మరి పోరాటం చేయని తెలంగాణ వచ్చిందా? పోరాటం చేయకుండా తెలంగాణ వచ్చిందా? ఒకవేళ పోరాడితే కూడా కేసులు పెడుతున్నారు. పెట్టని. ఏం కేసులు పెడతారు? తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుంటే పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెడతాంటే పెట్టని. వాళ్ళు కూడా మన తెలంగాణ బిడ్డలే. ఈ రోజు కాకపోయినా రేపు నా పోరాటం గురించి రేపు ఆలోచిస్తారు వాళ్ళు. అసలు పోరాటం ఎందుకు వ్యవస్థ చేస్తున్నాం అంటే రేపు ఆలోచిస్తారు వాళ్ళు. కరెక్ట్ కాదు కదా ఇది. అంటే అక్రమ కేసులు పెడతామంటే కరెక్ట్ కాదు కదా. ఓకే, సక్రమమైన ఉద్యమం. నేను కుట్టమని చెప్పట్లేదు, చంపమని చెప్పట్లేదు, ఉరికించమని చెప్పట్లేదు, లేదు కాలేజ్ వెళ్ళిపో అని చెప్పట్లేదు. నువ్వు బతకడానికి వచ్చినావు, బతుకు, కానీ మా మీద జులుం ప్రదర్శించొద్దు అని చెప్తున్నావు. అంటే ఏ రంగాల్లోకి ప్రవేశించారని చెప్తున్నారు? పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అన్ని రంగాల్లోకి ప్రవేశించరు. ఈరోజు చూడండి, ఈరోజు ఏ ఇండస్ట్రీ చూసినా, తయారీ ఇండస్ట్రీ ఏది చూసినా సరే వాళ్ళ చేతుల్లో ఉన్నమాట వాస్తవం. హోల్సేల్ వాడే, రిటైలర్ వాడే, వాడు తయారీదారుడు వాడే, డిస్ట్రిబ్యూషన్ కూడా వాడే. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ చేసి కూడా వాడే. ఇక్కడ మన భాగం ఎక్కడ ఉంది చెప్పండి? అంటే వాడు అమ్మే రేటు మనం కొనే పరిస్థితి. వాడు ఏ రేటుకి అయితే అమ్ముతున్నాడో మనం నోరు మూసుకుని ఆ రేటు కొనాల్సిన పరిస్థితి. మరి వాడు అప్పుడు ఉన్నాడు అవుతున్నాడు, మళ్ళీ నేను అవుతున్నట్టే కదా. అవునా కదా? ఓకే, మరి మన భాగస్వామ్యం ఎక్కడ ఉంది? ఓకే, మన తెలంగాణ వాళ్ళ గుజరాత్ లో పోయి బతకట్లేదా? మరి వాళ్ళు అక్కడ ఇప్పుడు మనం ఇక్కడున్న మార్వాడీలను మనం ఇక్కడ నుంచి మనం పంపించాలి అని అనుకుంటే అక్కడున్న మన తెలుగు వాళ్ళని, గుజరాత్ లో ఉన్న మన తెలుగు వాళ్ళని కూడా పంపిస్తారు కదా. అంటే వివిధ రాష్ట్రాల్లో కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు. అంటే మనం తెలంగాణ నుంచి ఎప్పుడైతే పంపిద్దాం అనుకో అక్కడ నుంచి కూడా మన వాళ్ళని వాళ్ళు కూడా మన పైన కూడా ఆధిపత్యం చూపించి మన పైన కూడా దాడులు చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మన తెలుగు వాళ్ళు ఎవరుతున్నారో తెలంగాణ బిడ్డలు వాళ్ళు బతకడానికి పోయినారు. ఒకరిని బతుకునియకుండా ఆపలేదు, బతకనీయకుండా ఎవరిని ఆపట్లేదు. ఓకే, ఇక్కడ వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఎవరైతున్నారో గుజరాతీ, మరొకటి రాజస్థానీ వాళ్ళు వచ్చి ఈ ఆర్థిక దోపిడీదారులు, కొంతమంది ఆర్థిక దోపిడీదారులు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఓనర్లు అయ్యారు కదా. మన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఓనర్లు కాలేదు. ఓకే, ఓనర్లు అయినా కూడా ఎక్కడ కూడా జులుం ప్రదర్శించలేదు. ఎక్కడ కూడా మన వర్గాల మీద మన వర్గాల పుట్టగొడుతున్నట్టు అక్కడ వర్గాల వాళ్ళు పుట్టగొట్టట్లేదు. అలాంటప్పుడు ఎక్కడ మీకు వాళ్ళ తల్లిదండ్రులు మేయడానికి ఎక్కడ ఉంది ఆస్కారం చెప్పండి? ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తా. మన భారతీయుల సంఖ్య ఎక్కువ అవుతుందని, మన భారతీయులకు ఉద్యోగాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి, స్థానికంగా ఉన్న అమెరికన్లకు ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయని చెప్పి మొన్న ట్రంప్ ఇండియన్స్ మీద ఎన్ని భారతీయుల మీద ఎన్ని మరి కేసులు అంటే ఎన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది అడుకోవడానికి. అంటే అమెరికా అనుకున్న తెలివి కూడా మనకు లేకుండా ఇట్లా అంటున్నా. ఓకే,
అవునా కదా? అంటే వాళ్ళ మనుషుల కంటే మన మనుషుల శాతం ఎక్కువ అవుతుంది వాళ్ళు బాధపడ్డట్టు, మరి నార్త్ ఇండియన్స్ శాతం ఎక్కువ అవుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో, దక్షిణ రాష్ట్రంలో. మనం ఎందుకు బాధపడొద్దు? మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఏది మన చేతిలో ఉందని అడుగుతున్నా నేను. ఏది మన చేతిలో ఉంది చెప్పండి. మొన్న జనగాంలో రాజకీయాలకు రావాలని చెప్పి ఉద్దేశం మీద ఇదే మార్వడీలు బీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఓకే. ఓసీలైన మార్వడీలు మరి బీసీ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు చెప్పండి. అంటే మెల్లమెల్లగా ఏం చేస్తారంటే ఈ పెట్టుబడిదారులు, ఈ ఆర్థిక దోపిడీదారులు మెల్లమెల్లగా రాజకీయాలకు రావాలని చూస్తున్నారు. అంటే కొన్ని మార్వాడి షాపులలో కూడా స్లిప్లు కూడా ఇవ్వరు కదా, అంటే పేమెంట్ స్లిప్స్ కావచ్చు. ఎక్కడ ఇవ్వరండి మీకు? ఎందుకు ఎందుకు అనగారు ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏ మార్వాడి, ఏ గుజరాతీ, ఏ రాజస్థానీలైనా సరే ఒరిజినల్ స్లిప్ ఇయ్యరు. ఎక్కడ కూడా ఇయ్యరు. వీళ్ళు వేసేదే మోసం, పక్క మోసం. అసలు ఈ కొడుకుల బిజినెస్ నమ్మడమే మన తప్పు. అంతే అంటారు. 100% తప్పు. మీరు చూడండి, ఎక్కడైనా సరే వాళ్ళు సొంత రిసిప్ట్ ఇస్తారు తప్ప ఎక్కడ కూడా జిఎస్టీ ఉన్న రిసిప్ట్ ఇచ్చిన పాపనే పోలే. ఈ దేశంలో అతిపెద్ద ద్రోహులు ఉన్నారు అంటే ఈ ప్రభుత్వానికి వాడు గండి కొట్టడే ఉన్నాడు అంటే ఈ మారోడీలు, గుజరాతీలు, రాజస్థానీలే. వీళ్ళని పోవడం ఏంది అసలు మన రాష్ట్రంలో? మరి వాళ్ళ వల్ల హిందుత్వం బతుకుతుంది. ఇన్ని రోజులు మార్వాడీల వల్లే ఇక్కడ మన దేశంలో కావచ్చు, మన ప్రపంచవ్యాప్తంగా కూడా హిందుత్వాన్ని మంది బయటికి తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ అని చెప్పి కూడా చెప్తున్న సందర్భం ఉంది. ఆఖరికి బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. బీజేపీ నాయకులను ఒకటి అడుగుతున్నా, బీజేపీ నాయకులారా, మీరు మార్వాడి గుళ్ళలకు పోయి మార్వాడి దేవుని వాళ్ళ దేవుని ముక్తారా? లేదు మన తెలంగాణ ఉన్న గుళ్ళలకు పోయి మన దేవుళ్ళని ముక్తారా? ఎందుకు దేవుళ్ళని కూడా నేను మళ్ళీ డివైడ్ చేస్తున్నాను దానికి అర్థం చెప్తా. మళ్ళీ మీకు ప్రశ్న ఉండొచ్చు, మన ప్రజలకు కూడా ఆ ప్రశ్న రావచ్చు, ఉత్పన్నం కావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చెప్తా, రాష్ట్రాల విభజన జరుగుతుందని మనం ఎంత పోరాడుతున్నాం, దేవుని విభజన జరిగే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు, మేము కాదు తీసుకొచ్చింది. ఈరోజు చూడండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడిలో వాళ్ళ భాగస్వామ్యం చెప్పండి నాకు. 200 సంవత్సరాల కిందనే మన తెలంగాణ సంస్కృతిలో 200 సంవత్సరాల కిందనే కాకతీయులు కట్టిన గుళ్ళు ఉన్నాయి కదా. మరి 200 సంవత్సరాల చరిత్ర చూడండి, ఏ గుడిలో మార్వాడీల యొక్క భాగస్వామ్యం ఉంది చెప్పండి నాకు. చెప్పండి మీరు, ఏ గుడి వాళ్ళు కట్టించారో చెప్పండి నాకు. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మనకంటే గొప్పగా వాళ్ళు ఏం చూపిస్తున్నారు, ఏ రకంగా పాటిస్తున్నారు చెప్పండి నాకు. చెప్పండి మీకు దమ్ముంటే. నేను ఒకటే అడుగుతున్నా, మీ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఒక యాంకర్గా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది, ఏ గుడి వాళ్ళు కట్టించారు, అర్చకుడి వాళ్ళు పోషిస్తున్నారు. అసలు హిందుత్వం, సనాతన ధర్మం వాళ్ళకి పేటెంట్గా ఎందుకు మారింది? మరి మేం కాదా? మా తాతలు, మా తండ్రులు మన గుళ్ళలకు పోయి మరి మొక్కలేదా? మేము ఇందులో లేమా? మేము ఇందులో గామా? అంటే వాళ్ళని ప్రశ్నిస్తే మేము నాన్న ఇందులో ఎట్లయితాం? ఒక మార్వాడీలను ప్రశ్నించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు వేరే ముసుగులో వచ్చి కావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నారు అని చెప్పి. వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు. వాళ్ళు ఏ రకమైన ఉగ్రవాదులు, ఏ రకమైన తీవ్రవాదులు చెప్తా. ఈ రోజు హిందుత్వం పేరు మీద వచ్చి మనతో సఖ్యతగా ఉంటూ మన మధ్య షాపులు పెట్టి వ్యాపార వాణిజ్య సముదాయాలు పెట్టి మనకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తూ అన్నదమ్ముల్లాగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ మన రక్తాన్ని పీలుస్తున్న దొంగలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు అంటే వాళ్ళే. మనం గుర్తిస్తలేము. ఇంకా ఒకటి చెప్తా వినండి, వాళ్ళు మన మధ్య ఉంటారు. వాడు ఇల్లు కొంటాడు, వాడు ఇల్లు కొన్నప్పుడు మనల్ని పిలవాడు, మన ఇంట్లో ఏ కార్యక్రమానికి కూడా మనం పిలవాడు, పోనీ మన ఇళ్ళలో కూడా రాడు. అసలు మన సంస్కృతిలో భాగం కాదు, మన సంప్రదాయంలో భాగం కాదు, మన కల్చర్లో వాళ్ళు లేడు. అసలు మనం ఎందుకు పని ఓన్ చేసుకోవాలంటున్నా. మీకు అర్థమవుతుంది? అసలు మన తెలంగాణలో, తెలంగాణ ప్రజలలో, మన తెలంగాణ సంస్కృతిలో వాడు ఎక్కడ కూడా భాగస్వామ్యం లేనప్పుడు, అసలు మనోడు కానప్పుడు మీరు ఎందుకు వాళ్ళని నెత్తిమీ పెట్టుకుంటారు? వాళ్ళు కూడా రీసెంట్గా బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నాను కదా, బీజేపీ నాయకులు సూర్య ప్రశ్నించేది ఏంటంటే, గుజరాతీ, మార్వాడి, రాజస్థానీలు హిందువులుగా చూపించే ముందు ఈ రాష్ట్రంలో ఏ గుడిలో వాళ్ళ భాగస్వామ్యం ఉందో చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఓకే, మీరు చెప్పండి బయటకు వచ్చి. వాళ్ళు ఎట్లా హిందువులు అవుతారు? ఈ 4.5 కోట్ల మంది ప్రజలు ఎట్లా హిందువులు గారో మీరు చెప్పండి. బిగ్ స్టేట్మెంట్ ఇది. ఒకవేళ ఈ స్టేట్మెంట్ వాళ్ళు స్వీకరిస్తారు, మీరు చెప్పాలి. 100% స్వీకరించాలి, 100% సమాధానం చెప్పాలి. ఇంకెప్పుడు చెప్తారు సమాధానం మీరు? ఇంకెప్పుడు దాటేస్తారండి? నాకు అర్థం కాదు, ఇంకెప్పుడు దాటేస్తారు అంటున్నా. అంటే అంతకుముందు మార్వాడి ఉద్యమం అప్పట్లో జరిగినప్పుడు ఒక దాదాపు 8 నెలల 9 నెలల గ్యాప్ లో కూడా మార్వాడీలు కూడా మేము వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తున్నాం, ఇక్కడ తెలంగాణలోకి వచ్చి కూడా వాళ్ళందరికీ కూడా ఒక లేబర్ వచ్చి మా దగ్గర పని చేసినప్పుడు ఆయనకు 1000 రూపాయలు దాకా కూడా ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను ఇచ్చే స్టేట్మెంట్ కు మీరు నా మీద ఇప్పుడు ఈ ఛానల్ నుంచి పోయే ఈ యొక్క ఇంటర్వ్యూలో ఇప్పుడు నేను మాట్లాడే మీరు ఇచ్చే స్టేట్మెంట్ కు, మీరు ప్రశ్నించిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా. ఏ కేసు పెడతారో పెట్టండి, నా మీద కేసు పెడితే తెలంగాణ ప్రజల మీద పెట్టినట్టే. బిడ్డ చూసుకుందాం, ఏ మారుడు నేను పిలవండి. వాళ్ళ వ్యాపార సముదాయాలలో మా తెలంగాణ బిడ్డలకు భాగం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉద్యోగం ఇచ్చింది చెప్పండి నాకు. మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఒక లేబర్ పని చేయడానికి వచ్చినప్పుడు ఆయనకి మేము 1000 రూపాయలు దాకా కూడా ఇస్తున్నాం,
ఖర్చులకు ఇస్తున్నాం, వాళ్ళు 2000 దాగి వాళ్ళు తాగుబోతులు అవుతున్నారు అని చెప్పి కూడా మాట్లాడిండు. కాదు, ఆ, వాళ్ళు అయ్యే పెట్టిండు ఆ షాపు, ఆ, వైన్ షాప్ పెట్టింది వాళ్ళు అయ్యే పెట్టిండు అంటున్నా. ఎటు చెప్తున్నాను లెక్కలు? ఆ, మనల్ని తెలంగాణ బిడ్డల్ని ఆ, ఎక్కడైతే మనం తెలంగాణ బిడ్డలంతా ఏకమై ప్రశ్నిస్తామనే భయంతో వాడు ముందే మన తాగుబోతుల్ని చిత్రీకరిస్తున్నప్పుడు మన తెలంగాణ బిడ్డలకు ఆత్మగౌరవం లేదా, సోయి లేదా, మనం ప్రశ్నించకూడదా? అంటే మీరు ఏరా నువ్వు తాగవా? ఆ, నువ్వు జల్సాలు చేస్తలేవా? మా తెలంగాణ బిడ్డలు పొద్దున్న లేచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం పోయి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడి ఇంట్లో పడుకుంటే మనం మావుని నువ్వు అవమానిస్తావా? అంటే నువ్వు మాత్రం నువ్వు చేసే సంసారం అవుతుంది, మేము చేసే వ్యభిచారం అవుతుందా? అంటే మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళ షాపులలో కొనకూడదు, బైకాట్ చేద్దామని చెప్తున్నారా ఎట్లా? 100% చెప్తున్నాను నేను ఏమంటున్నా అంటే ఆ, అసలు వాడు చేసే వ్యాపారమే లంగా దొంగ వ్యాపారం. ఓకే. అవునా? ఆ, ఈరోజు రీటైలర్ వాడే, డిస్ట్రిబ్యూటర్ వాడే, హోల్సేలర్ వాడే, తయారీ ఒక కంపెనీ కూడా బాగుంది. వాడు అమ్మేది నాసరేకమా, నిజమైందా, కల్తీదా, ఇట్లా తెలుస్తుంది మనకు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యూనిట్లు మొత్తం క్లోజ్ చేయాలి. ఓకే. ఆ, ఆ, మన బిడ్డలకు పీజీలు పిహెచ్డీలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలకు, తెలంగాణ ఉద్యమం పాల్గొన్న వాళ్ళకు విద్యార్థులకు, ఎంతోమంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుస్తున్న విద్యార్థులకు కంపెనీలు పెట్టండి, పెట్టుబడిదారుగా తయారు చేయండి వాళ్ళకు. మరి వాళ్ళు ఎన్నో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అబ్బా, వాళ్ళని యూజ్ చేసుకోండి. ఈ పరాయణ సొమ్ము మనకెందుకు, ఆ పెట్టుబడిదారుడు మనకెందుకు, ఆ ఆర్థిక ఉగ్రవాది మనకెందుకు, ఈ ఆర్థిక దోపిడీదారుడు మనకెందుకు, ఎందుకు వీళ్ళంతా మనకు? మనం తయారు చేసుకోలేమా? మనకు ఆ స్కిల్స్ లేవా? వాడు వచ్చి చెప్తే తప్ప మనం నేర్చుకోలేని పరిస్థితులు ఉన్నామా? చెప్పండి మీరు. అదే ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఒకటి చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మనం వాళ్ళు మన వాళ్ళు అనుకోని నమ్మడం స్టార్ట్ చేసినామో, ఈరోజు వాళ్ళు ఎక్కువైపోయారు, మనం తక్కువైపోయాను. ఈరోజు కూడా వాళ్ళ స్థాయి ఎంతవరకు పోయింది అంటే, ఈరోజు హైదరాబాద్లో దాదాపు 60% పైగా భూములు వాళ్ళ చేతులు ఉన్నాయి. 60%? 100% చెప్తున్నాను మీకు. 60 కరెక్ట్, 100% కరెక్ట్ చెప్తున్నాను. మీరు లెక్కలేసుకోండి. 60% పైగా భూములు ఉన్నమాట వాస్తవం. వాస్తవం. ఓకే. ఈరోజు ఏ ఇండస్ట్రీ కన్నా పోండి హైదరాబాద్ చుట్టుపక్కల, వాళ్ళ చేతుల్లో ఉన్నాయండి. వాళ్ళ చేతులు ఉన్నాయన్నా. అవును. మరి మేమేం కావాలి? మా వ్యాపార భాగస్వామ్యం ఎక్కడుంది చెప్పండి, మాకు ఆర్థిక ప్రగతి ఎక్కడుంది చెప్పండి. మొన్న ఒక బీజేపీ నాయకుడు అంటాడు, ఈ దేశానికి ఆర్థిక ప్రగతి గుజరాతీ మార్వాడి రాజస్థానీ వల్ల వచ్చింది అంటాడు. కడుపు గన్నం తింటున్నావా, పెడ తింటున్నావా, ఇంకేదైనా తింటున్నావా, గడ్డిగిల్లే తింటున్నావా చెప్పు, అదే పెడుతురా ఇంట్లో? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా బ్యాంకులు లూటీ చేసింది ఎవర్రా అంటే గుజరాతీలే అంటారు. మరి దానికే సమాధానం చెప్తావు? ఏ తెలంగాణ బ్యాంకు లూటీ చేసింది? గాడిద. తెలంగాణలో శ్రమజీవులు ఉన్నారు, మనం కష్టపడి మేము ఆనందం తింటున్నాం. ఈరోజు జీడిపి పెరుగుతుందంటే, తెలంగాణలో జీడిపి పెరుగుతుందంటే మేము చేసే శ్రమ వల్ల పెరుగుతుంది అనుకోవాలి, కానీ మేము కొన్నిటోళ్ళు లేకుండా అమ్మేటోళ్ళు నువ్వే మీరు. అసలు ఆర్థిక ప్రగతి వాని వల్ల ఎట్లా పెరుగుతుంది చెప్పండి? అవును కదా, కరెక్టే. వాని వల్ల జీడిపి రేట్ ఎట్లా పెరుగుతుంది, జీడిపి పర్సెంట్ ఎట్లా పెరుగుతుంది చెప్పండి నాకు. తప్పది, ఇది చాలా అబద్ధం, ఇది అసంబద్ధం. ఇది నేను చెప్పేది ఇది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రము స్వయం ప్రకటిత రాష్ట్రం కాదు, ఉద్యమాలు సాధించుకున్న రాష్ట్రం. ఓకే. దీనికి ఆత్మగౌరవం ఉంది, అస్తిత్వం ఉంది, పోరాటం ఉంది. అలాగే తెలంగాణ అస్తిత్వం ఇంకో విధంగా కూడా దెబ్బతింటుందని చెప్పారు. అంటే ఆంధ్ర పాలకులు ఇంకా మనపై పెత్తనం చూపిస్తూనే ఉన్నారు. ఆంధ్ర పాలకులు కూడా తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలను కూడా నీ ఏ జాగిరా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంత పరిస్థితి దాకా ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? దీనిపై మీరు ఏమన్నా చెప్తారా? పవన్ కళ్యాణ్ మొన్న, మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు, మొన్న అన్నది ఆయన్నే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఏమైనా సోయి ఉంటే, తెలంగాణ ఉద్యమం గురించి ఏమైనా తెలిసి ఉంటే, ఉద్యమాల గురించి ఏదైనా కనీసం అవగాహన ఉంటే, అంటే మీరు కూడా ఒకప్పుడు ఉద్యమకారుడు అని కూడా తెలుసు. ఉద్యమకారుడు. అవునా, అందుకే చెప్తున్నా. సోయి ఉంటే ఫస్ట్ పుస్తకం తీసుకోండి, తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకం దొరుకుతుంది. ఎక్కడ పని దొరుకుతుంది రాష్ట్రంలో. ఫస్ట్ చదవమని చెప్పండి. మనిషి అయినా లేకపోతే గాడిద అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆయనని. నా తెలంగాణ రాష్ట్రం మీద, నా తెలంగాణ భూమి మీద, గడ్డ మీద కాలు పెట్టి నేను ఏ జాగిరా అంటే, నేను నీ అమ్మ జాగిరా అంటే కరెక్టేనా? ఓకే, చెప్పండి మీరు. నేను అనొద్దు, ఆయన తల్లి నా తల్లి కావచ్చు, మహిళను మనం గౌరవించుకోవాలి, కానీ అవహేళన చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, మాట్లాడే సమయంలో కూడా వాళ్ళు ట్రోల్స్ చేసే పరిస్థితి కూడా చేయనివ్వండి. నేను ఏ జాగిరా నేను ఉన్నప్పుడు నేనేమనుకుని ఉండాలా, నేను సైలెంట్గా ఉండాలా అంటున్నా. ఇది కరెక్టేనా? నన్ను వచ్చి నేను నా బతుకురు నేను చేసుకుంటున్నా నా తెలంగాణ రాష్ట్రంలో. నా జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. నువ్వు ఆ రోజే వచ్చి మా ఆకాంక్షలకు అనుగుణంగా మేము ఆనందంగా ఉన్నాం,
మా మా కార్యక్రమాల్లో మేము ఉన్నాము. నువ్వు నా తెలంగాణ గడ్డ మీద ఆ రోజే కాలు పెట్టి నువ్వు ఆ రోజే మమ్మల్ని కించపరుస్తూ తెలంగాణని ఏ జాగిరా అన్నావు అంటే ఇది కుట్ర ఉంది, ఇందులో కుట్ర ఉందా లేదా మీరు చెప్పండి. అవును. వెంటనే ఎంక్వైరీ చేయాలి. ఆ, అసలు ఆ రోజు ఎందుకు రావాల్సి వచ్చింది? నువ్వు ఎందుకు వచ్చినావు బిడ్డ చెప్పు నాకు. నువ్వు ఆ రోజు వచ్చి మా తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాల సాక్షాత్ సాధించుకున్న తెలంగాణని నువ్వు అవమానిస్తావా బిడ్డ? నీ కథ ఏంది? ఒక్కసారి ఇంత ఏళ్ళు కాల్చుకొని చూడు, అరుస్తావు నువ్వు. కానీ తెలంగాణ కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం, సాధన కోసం ఈరోజు తనువు చాలించి నువ్వు కాల్చుకొని శ్రీకాంతాచారి అవును. ఆయన ఆత్మ బలిదానాన్ని నువ్వు వెక్కిరిస్తావా? గాడిద్దా, బుద్ధుందా నీకేమైనా కొంచెమైనా? నువ్వు పెద్ద మనిషిలాగా ఉంటావా, లేకపోతే డిప్యూటీ సీఎం నువ్వు పెద్ద మనిషిలాగా ఉంటావా, లేదా నువ్వు పరాయి రాష్ట్రానికి వచ్చి పక్క రాష్ట్రానికి వచ్చి నువ్వు అడ్డగోలుగా మాట్లాడతావా? మేము పడాలనా? నేను బరాబర్ తెలంగాణలోనే ఉంటా, తెలంగాణలోనే తిరుగుతా, తెలంగాణలోనే పోటీ చేస్తా, ఎవడొద్దన్నాడు? కావాలని చెప్పి నేను మొత్తం నేనే తిరుగుతా, ఏం చేస్తారో చూస్తాను కూడా మాట్లాడాడు. ఎవడొద్దున్నాడు అని తిరగకుండా? ఆ, మేము అడుగున్నావా? ఆపినావా? నువ్వు వచ్చి ఎంజాయ్ చేసిపోతే మేము లాపుతున్నావా? నీకు ఇల్లు లేదా? ఇక్కడ ఇండస్ట్రీ లేదా? స్టూడియోలు లేవా? ఏమన్నా నాగోలు తీసుకొచ్చి దున్నినామా? దాన్ని చెప్పండి. ఆ, దున్నినామా? దున్నలేదు కదా మేము. లేదు. ఆ, ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోమని చెప్పినామా? ఇక్కడ నుంచి ఖాళీ చేసి పొమ్మని చెప్పినామా? చెప్పండి, పొమ్మని చెప్పలే కదా. ఎవడు రమ్మన్నాడు, ఎవడు పొమ్మన్నాడు? తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీకు ఎక్కడైనా సరే ప్రాబ్లం జరిగిందా? సమస్య జరిగిందా? సమస్య వచ్చిందా? లేదు. మేమేమి ఎప్పుడైనా సరే ఎదురు తిరిగి మాట్లాడినామా? మరి మా ఇండస్ట్రీ పెరిగిన భూములు మొత్తం ముచ్చుకుపోయినావు, కూడలు సంపాదిస్తారు, మీరు బెంచ్ కార్లు తిరుగుతున్నారు, మా భూములు మాకు ఇయ్యని రా ఇట్లా అన్నమా? అనకపోగా మా తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టి మమ్మల్ని అవహేళన పరుస్తూ అసహించుకుంటూ మీ అయ్య జాగిరా, నేను కూడా ఇక్కడ రాజకీయం చేస్తా అని మాట్లాడుతూ బిడ్డ నువ్వు ఒకటి విషయం మర్చిపోతున్నావు. ఒక విషయం ఏంటంటే 1952, 53లోనే అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా తెలంగాణ, తమిళ, మన ఆంధ్ర తమిళ ఇండస్ట్రీస్ కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా పనిచేస్తున్నాయి. ఓకే. అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ 53లో అవతరణ జరిగిన తర్వాత 53, 54, 56 తరతర సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల తర్వాత మరి తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని చెప్పి వాళ్ళు వస్తున్నప్పుడు మరి చాలా వరకు అక్కడనే అయిపోయినాయి. ఇక్కడ వస్తున్నప్పుడు 1981 వరకు కూడా చాలా ప్రయత్నాలు చేసారు. వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, వాళ్ళ చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాం, మన తాత తండ్రులు చూసిరు అప్పట్లోనే. అవును. 1981లో కూడా డివిఎస్ రాజు గారు వాళ్ళందరూ కూడా కష్టపడి ఇండస్ట్రీ పెట్టండి, మీకు రాయితీలు కల్పిస్తామని చెప్పి 81, 82, 83 ప్రాంతంలో అఖిలే నాగేశ్వర గారు వచ్చిండ్రు, అన్నపూర్ణ స్టూడియో పెట్టిండ్రు, సారథి స్టూడియో పెట్టిండ్రు, భాగ్యనగర్ స్టూడియో పెట్టిండ్రు, ఇట్లా చాలా స్టూడియోలు పెట్టిండ్రు కదా. పర్ద సారథి స్టూడియో అని చెప్పి 1000 ఎకరాలు ఇచ్చింది కదా. అవును. పద్మల స్టూడియో పేరు మీద. మరి ఆ భూములు మాకు ఇవ్వడానికి ఇట్లా మేము ఉండమా? ఆ భూముల విలువ ఇప్పుడు కోట్ల రూపాయలు లేదా? 100 కోట్లు, 1000 కోట్లు లేదా? మరి మా భూముల మీద మేము బతుకుతూ మమ్మల్ని అవహేళన చేసి మాట్లాడితే బిడ్డ మీ ఊరుకోవాలనా? నీకంత రోషం, సిగ్గు, శరం, లజ్జ ఉంటే అవన్నీ ఖాళీ చేసి స్వచ్ఛందంగా ఇచ్చి వెళ్ళిపో చూద్దాం. అవి ఇయ్యవు. మళ్ళీ మా ఉద్యమ ఆకాంక్షని నువ్వు అవహేళన చేసి మాట్లాడుతావు. మా తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టి మమ్మల్ని నీ ఏ జాగిరా అంటావు. తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలే తెలంగాణ వాళ్ళని కూడా తిడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారులను తిట్టారు, తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ను కూడా మరీ ఘోరంగా అరే ముసలోడా అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం మొన్న రీసెంట్గా ప్రెస్ క్లబ్లో. దీనిపై మీ స్పందన ఏంటన్నా? మొన్న పాషం యాదగిరి గారు మరియు పృథ్వీరాజ్ గారు అన్నగారు వాళ్ళు తెలంగాణ అవమానపరుస్తూ మాట్లాడినందుకు వాళ్ళు కూడా చాలా హార్ష్గా సమానం చెప్పిన మాట వాస్తవం. మరి బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణ మరి బాధ అనిపించదా? బాధ ఉండదా? వాళ్ళు మాట్లాడే విధానంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. తర్వాత జనసేన పార్టీ నాయకులు, ఆంధ్ర జనసేన పార్టీ బానిస నాయకులు కొంతమంది, బానిసలు కొంతమంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పాషం యాదగిరి గారిని, పృథ్వీ గారిని అవహేళన పేరుస్తూ తల్లి చెల్లి అంటూ అడ్డగోలుగా దూషిస్తూ మాట్లాడుతూ, దాంతోపాటు తెలంగాణ ఉద్యమకారులను, ఆకాంక్షను, తెలంగాణ ఉద్యమాన్ని, మరి పోరాటాన్ని అవహేళన చేస్తూ మాట్లాడితే, తెలంగాణ పదాన్ని అసహించుకుంటూ మాట్లాడితే, చాలా చిన్న చూపు చూసి మాట్లాడితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్న జర్నలిస్ట్ మిత్రులు, పాత్రికేయులు తిరగబడి కొట్టి బయటికి పంపించరు. ఇది ఆత్మగౌరవం అంటే. అంటే పాషం యాదగిరి గారు ఎంతైనా పెద్ద మనిషి తరాలో ఒక మాట మాట్లాడినప్పుడు సార్ జరిగింది ఇది అని చెప్పకుండా నువ్వు మళ్ళీ అవహేళన చేస్తూ మాట్లాడితే ఎంతవరకు క్షమిస్తారు చెప్పండి? పెద్ద మనిషి ఆయన గౌరవించాలి మీరు.
అవును. మాట్లాడేది తప్ప ఒప్ప మీరు కనీసం గుర్తించాలి, కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఆ, అట్లా చేయకుండా బిడ్డ నువ్వు బయట నుంచి వచ్చినవి మా తెలంగాణ గడ్డ మీద సోమవారం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మా తెలంగాణ పాత్రికేయుల ముందు మాట్లాడితే మా వాళ్ళకి మండదా? ఉరికించుకుంటారు కానీ నువ్వు మళ్ళీ వస్తావా నువ్వు ప్రెస్ క్లబ్కు? రా, నువ్వు ఎప్పుడు వస్తావు, నేను కూడా వస్తా, మాట్లాడదాం. దమ్ముందా? జనసేన పార్టీ నాయకులు చెప్తున్నా, నీకు దమ్ముందా అంటున్నా నేను. ఓకే, రండి, ఎప్పుడు వస్తారా రండి. మీ ఉన్మాదులాగా సైకోలాగా మెసేజ్లు పెట్టకండి. నీకు దమ్ముందా? రా, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పి నేను వస్తా. ఒక్కనే వస్తా, 100 మంది తెచ్చుకో, ఒక్కనే వస్తా. ఓకే, నా పేరు విజయ్, నేను ఒక్కనే వస్తా. డేట్ టైం చెప్పు, నువ్వు ఏ గొడవ చేస్తావో చేసుకో, నేను మాట్లాడతా. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమ పోరాటం గురించి చెప్తా. నేను చెప్పిన తర్వాత నువ్వే బిడ్డ, నువ్వే తెలంగాణ రాష్ట్రం వెళ్ళకి వస్తాను, నాకు కాలముఖ్య పరిస్థితి ఏర్పడుతుంది చూడు. ఓకే. మీరు ఇప్పుడు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఆంధ్రాలో ఉన్న బీజేపీ యాక్టర్ ఒక ఉంది, మాధవిలత అనే ఒక యాక్టరు, ఆమె మీరే ఉండండి తెలంగాణలో, బయట వాళ్ళని పంపించండి, ఆంధ్ర వాళ్ళని పంపించండి, మార్వాడీలను పంపించండి, ప్రతి ఒక్క ఉద్యమం చేస్తున్నారు, మీరే ఉండండి, మీరే అక్కడ తెలంగాణలో మీరు మాత్రమే ఉంటారా, ఇంకెవరు ఉండకూడదా అని చెప్పి మీరు అందరు మొత్తాన్ని బయటికి వెళ్ళగొడుతున్నారు ఎందుకని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ని కూడా మన జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత దానికి ఇంకో స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏం చెప్తారు ఆ మాధవిలత గారికి, ఏం చెప్తారు మీరు? అమ్మ మాధవిలత, నువ్వు ఎక్కడో కూర్చొని మరి మేము వెళ్ళిపోవాలా, మరి ఆంధ్ర వాళ్ళందరూ కూడా మీరు వెలుగొట్టండి మీరు అంటున్నారు కదా. ఇది మీ స్టేట్మెంటా, బీజేపీ స్టేట్మెంటా? ఇది మీ స్టేట్మెంటా లేకపోతే ఆంధ్ర వాళ్ళ స్టేట్మెంటా? ఓకే, ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు మాకేం గొడవ లేవే, మేము అన్నదమ్ములాగా సఖ్యతగా ఉన్నాం. వాళ్ళు ఏ రోజు మమ్మల్ని అనలేదు, మేము ఏ రోజు వాళ్ళని అనలేదు. మధ్యలో మీకు వచ్చిన లేనిది, మీకు వచ్చిన బాధ ఏందంటున్నా. ఇక్కడ కూర్చొని రెచ్చగొట్టడం కాదు. నువ్వు రా తల్లి, సోమవారం ప్రెస్ క్లబ్కి రా, నేను వస్తా. లేదా నువ్వు ఏ ప్రెస్ క్లబ్కి వస్తావు చెప్పు, ఏ రోడ్డు మీదకి ఎక్కడికి వస్తావు చెప్పు తల్లి, నేను వస్తా. నేను వచ్చి మాట్లాడతాను నీతోటి. అసలు నీ బాధ ఏంది? నువ్వు తెలంగాణలో బీజేపీలో పార్టీలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నావా, ఆంధ్ర బీజేపీ పార్టీలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నావా, ఎవరికి నువ్వు ఒక సోదరిలాగా మాట్లాడుతున్నావా, బానిసలాగా మాట్లాడుతున్నావా, గుర్తు తెచ్చుకోవాలని చెప్తున్నా. మాట్లాడే ముందు సోది తెచ్చుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు, అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు అంటే నీ ఆంధ్ర సినీ కళాకారుల గురించి మాట్లాడుతున్నట్టు లెక్క. ఓకే, ఈరోజు నా సంస్కృతిని నాశనం చేస్తూ, మా హీరోలను నాశనం చేస్తున్న ఆంధ్ర కళాకారుల గురించి మాట్లాడుతున్నావు లెక్క నువ్వు మాట్లాడుతుంటే. నేను అర్థమైందా? నేను మళ్ళీ హీరోని తీసుకునే పాపానే ఎవడు బోడు అని. సరే, నువ్వు వస్తే నీ ఇష్టం, అది నేను వద్దనటువంటి నేనేవాడిని. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నీకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నావా, తెలంగాణ బిడ్డగా నువ్వు మారు, ఇక్కడ రా, మేము తెలంగాణ రాష్ట్రం మీద కండగా చెప్తాం, నిన్ను మా ఎంబడి అవకాశాలు ఏరని చెప్తాం. ఓకే, మా తెలంగాణ హీరోయిన్గా లేకపోతే తెలంగాణ బిడ్డగానో లేకపోతే ఇంకో రకం గౌరవించుకుంటాం. కానీ ఓకే, మరి తెలంగాణ వాళ్ళ తెలంగాణ పదం డిక్షనరీలో లేదని చెప్పి కూడా ఒక వ్యక్తి తెలుగుదేశం మహాసభలో కూడా చెప్పడం జరిగింది. ఆయన పైన మీ అభిప్రాయం ఏంది? ఆయన చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంది? ఈ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి దిక్కే లేదు. అసలు టీడీపీ పార్టీ రాష్ట్రంలో ఉందా? తెలంగాణ రాష్ట్రంలో అసలు టీడీపీ పార్టీ ఉందా? అవునా? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో వార్డు మెంబర్ కూడా లేడు వాళ్ళ ముఖానికి. వార్డు మెంబర్ కూడా గతి లేడా? ఓకే, బక్కా నరసింహ అనే వ్యక్తి ఈరోజు హైదరాబాద్ లో ఏ కార్పొరేటర్ నిలబెట్టినా, గ్రామంలో ఏ వార్డులో నిలబెట్టినా కూడా 10 ఓట్లు పడవు. ఓకే, ఆయన గురించి మాట్లాడితే నా నోరు ఖరాబు, ఈ ఛానల్ యొక్క పరువు ఖరాబ్ అవుతుంది, విలువ ఖరాబ్ అవుతుంది. అంతే కదా? ఏదో టీడీపీకి చెప్పిడా, టీడీపీకి ఇక్కడ విలువ చెప్పండి. తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదన్న రోజు నాడే ఆయన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నట్టు. ఓకే, కొంచెం అయినా సిగ్గుందా? పెద్ద మనిషివి నువ్వు. 1200 మంది చనిపోయారు తెలంగాణ కోసం. నువ్వు పోయి పరాయి రాష్ట్రంలో మహానాడులో మాట్లాడితే ఆయన ఆశీస్సులు దొరుకుతాయని చెప్పి పోయి నాకు కాళ్ళ సంఖ్యలో దూరు, కాళ్ళ మధ్యలో దూరు. అబ్బా, మాకేమవసరం? మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడైనా తాకట్టు పెడుతున్నావు. నువ్వు ఎంత దూరం పోయినా మళ్ళీ రావాల్సి కదా, ఇల్లు ఇన్నే ఉందిగా నీకు. మన నీళ్ళు తాగేటప్పుడు ఈ తెలంగాణ నీళ్ళు అని కనీసం సోయలేదా? తాగుతున్నావా లేకపోతే ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకుంటున్నావా? బక్కా నరసింహులు చెప్పు నాకు. అవునా కదా? అవును. తిరిగేది మా ఏరియాలా, ఉండేది మా ఏరియాలా, నువ్వు నీళ్ళు తాగేది మా ఏరియాలా, తినేది మా ఏరియాలా, రాజకీయం చేసేది మన తెలంగాణ బిడ్డగా. నువ్వు పోయి తెలంగాణ పదాలు అనే పదం డిక్షనరీ లేదంటున్నావు అంటే ఎంత కమ్మడి పోయినావు బక్కా నరసింహులు? అయినా అసలు నిన్ను కొనేటాడు వాడు. ఆ పదవిని కాపాడుకోవడం కోసం అని చెప్పి తెలంగాణ తాకట్టు పెడతావా? కొంచెం సిగ్గుందా, సోయి ఉందా? ఇంత హీనమైన స్థితికి దిగజారుతావా నువ్వు? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ వాళ్ళని తెలంగాణ వాళ్ళతోనే తిట్టిస్తున్నారు. తెలంగాణలో ఆంధ్ర నాయకుల విగ్రహాలు కూడా పెడుతున్నారు. అటు చూసుకుంటే రవీంద్ర భారతిలో చూసుకున్నట్లయితే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు. ఇటు నడిబొడ్డున అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఒక సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. మన తెలంగాణలో తెలంగాణ నాయకుల విగ్రహం పెట్టడం కోసం ఎంతో మంది పోరాడుతున్నారు. మనం ఇంకా పర్మిషన్లు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకా పెట్టాలంటే కూడా భయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఎందుకు ఎందుకు అట్లా జరుగుతుంది అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మానేయులని కానీ హీరోలని కానీ ఉద్యమకారులు కానీ విగ్రహాలు పెట్టడానికి భయం ఎందుకు? పర్మిషన్స్ వస్తలేవు కదా. అదే చెప్తున్నా, అసలు భయం ఎందుకు అని అడుగుతున్నా. పెట్టండి బాధ్యత చెప్తున్నా, బరాబర్. ఏమైనా అడ్డుకుంటే మేము వస్తాం కదా, మేము వచ్చి కాపాడుకుంటాం. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూకట్పల్లిని మినీ ఆంధ్రప్రదేశ్గా మారుస్తూ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిండ్రు. అవును. అంటే ఈ రాష్ట్రంలో కేవలం కూకట్పల్లిలో గెలిస్తే సరిపోతుందా? మీరు, నేను తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఇతర ఏ కాన్స్టిట్యున్సీలలో కానీ ఏ వార్డులలో కానీ ఎక్కడ కార్పొరేట్ సెగ్మెంట్లో కానీ కార్పొరేటర్ ఎక్కడ కార్పొరేటర్ నిలబడ్డా కానీ ఉడగొట్టండి. కేవలం వాళ్ళు కూకట్పల్లి గెలవాలంట అక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకున్నారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే తెలంగాణ బిడ్డ పైడి జయరాజు ఉన్నాడు, కరీంనగర్ బిడ్డ. పైడి జయరాజు అనే వ్యక్తి తెలంగాణ హీరో, ఓకే, బీసీల బిడ్డ. ఆయన 1930లోనే హీరోగా నటించిన వ్యక్తి. దాదాపు వాళ్ళకి అవార్డు వచ్చింది. మరి అట్లాంటి మహనీయులు ఎంతోమంది హీరోలు, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 1981-82లోనే ఎన్టీ రామారావు పీరియడ్లో ఎన్టీ రామారావు గారితో ఫైట్ చేసి కార్మికుల ఆధ్వర్యంలో ఆయన ధర్నాకు దిగి సుమారు 1000 ఎకరాలు సంపాదించి 1000 ఎకరాలు కార్మికుల పేరు మీద రాసిండు. ఓకే. ఇప్పుడు నాయకులు అదే 1000 ఎకరాలు 990 ఎకరాలు వాళ్ళకి పెట్టుకొని 10 ఎకరాలు పంచారు ఇప్పుడు నాయకులు. అప్పుడు 1000 ఎకరాలు పంచిందంటే ఆయన రియల్ హీరోనా కదా? రియల్ హీరో. ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టాలా, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలా? ఆయనదే పెట్టాలా చెప్పాలంటే? తెలంగాణ బిడ్డని గుర్తు చేసుకోవద్దా? మన సంస్కృతి సంప్రదాయాలు, మన తెలంగాణ హీరోలు లేరా? మన కల్చర్ మనం దొక్కుంటామా? ఈ కరెక్టేనా? మరి ఎవరు విగ్రహం పెట్టాలి తెలంగాణ వచ్చిన తర్వాత? ఎందుకు ఏపీలో అసలు నీకు ప్లేసే లేదా, జాగానే లేదా? నేను అదే చెప్తున్నా. తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఇప్పుడు చెప్తున్నా, మీకు మీ ఛానల్ ఆధ్వర్యంలో చెప్తున్నా. ఓకే. తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో అతి తొందరలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని తీసివేసి అక్కడ పైడి జయరాజు విగ్రహం పెడతా, మీకు చూపిస్తా. చాలా పెద్ద స్టేట్మెంట్. కాంగ్రెస్ ఒప్పుకుంటారా? ఎవరంటే ఒప్పుకోవడానికి నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలనుకుంటే బాజాప్తా పెట్టనీయాల్సిందే. తెలంగాణ మానీయులను పెట్టుకోవద్దా, హీరోలు పెట్టుకోవద్దా? మాకు పాటలు పాడే వ్యక్తులు లేరా? సంస్కృతి లేదా? మాకు కల్చర్ లేదా? మాకు హీరోలు ఉండొద్దా? చెప్పండి. మా సంస్కృతిని కానీ మా హీరోలను కానీ మా చరిత్రను మీరు కనుమరుగు చేస్తారా? అంటే ఇవన్నీ మీరు చెప్తూనే ఉన్నారు. ఫైనల్ గా తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల అస్తిత్వ హోమం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎంతమంది రాబోతున్నారు? ఎలా దీన్ని జయప్రదం చేయబోతున్నారు? దాదాపు ఆ రోజు ఒక అంచనా, అంటే దాదాపు మా అంచనా ప్రకారం అయితే 5 నుంచి 10 మంది వస్తున్నారు. ఓకే. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోనే ఉంటారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి అధికారులకు కానీ పోలీసులకు కానీ ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా. మరి మీరు కూడా ఈ యొక్క తెలంగాణ అస్తిత్వ హోమాన్ని జరిగేటట్టుగా చూడాలని, సహకరించాలని, మరి వచ్చిన జనాలకు కానీ ప్రజలకు కానీ మరి ప్రజలకు పూర్తిగా సహకరించాలని, మరి హోమం ఆ రోజు విజయవంతం కావాలని మీ అందరి ఆధ్వర్యంలో కోరుకుంటున్నా. మరి చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. అది చింతల విజయ్ తెలంగాణ రక్షణ వేదిక అధ్యక్షులు కూడా చెప్తున్నాడు. ఇది ఎల్బీ నగర్లో కూడా తెలంగాణ ప్రజల అస్తిత్వ హోమం కూడా చేస్తున్నారు. తెలంగాణ ప్రజల బాగు కోసం, తెలంగాణ ప్రజలు ఇంకా వికసిల్లాలి, ఇంకా మంచిగా బతకాలి అని చెప్పి కూడా తెలంగాణ ప్రజల కోసం హోమం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా కదిలి రావాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అందరూ కూడా జయప్రదం చేసి అందరూ కూడా కదిలి రాండి అని చెప్తున్నాం. మేము కూడా ఆ తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న హోమాన్ని కూడా కవర్ చేస్తాం, అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. థ్యాంక్ యూ.